ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ వామపక్ష పార్టీలు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద శాంతి కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ, ఎంఎల్, రెడ్ స్టాండ్ పార్టీలు పాలుపంచుకున్నాయి. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం నినాదాలు చేశారు. కార్యక్రమానికి సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఎం నగర కార్యదర్శి కె నళినికాంత్, సిపిఐ ఎంఎల్, రెడ్ స్టాండ్ పోలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్ ప్రసంగిస్తూ గాజాలో జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు 55,000 మందికి పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్స్, పాఠశాలలు, శరణార్థుల ఆశ్రయాలపై దాడులు మానవత్వానికి విరుద్ధం. ఇది జాతి నిర్మూలనకే సంకేతమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ మాదా వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. సంఘీభావం తెలుపుదాం పాలస్తీనా ప్రజలకు, 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 పాలస్తీనా ప్రజలకు నశించాలి ఇజ్రాయెల్ అమెరికా యుద్ధోన్మాదం, అమెరికా యుద్ధోన్మాదం, అమెరికా యుద్ధోన్మాదం, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం, అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం. వ్యతిరేకించండి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని, వ్యతిరేకించండి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని, వ్యతిరేకించండి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని. వ్యతిరేకించండి అమెరికా యుద్ధోన్మాదాన్ని, కాపాడుకుందాం ప్రపంచ శాంతిని, కాపాడుకుందాం ప్రపంచ శాంతిని. ఇరాక్ను కూడా ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తా ఉన్నాడు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. ఒకవైపున రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు నమ్ముకొని యుద్ధం జరుగుతున్నటువంటి స్థితి ఒకవైపున ఉన్నది. రెండో వైపున పాలస్తీనా పైన, ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉన్నది. పరోక్షంగా ఇజ్రాయెల్ పేరుతోటి అమెరికన్ సామ్రాజ్యవాదమే ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నది అనేటటువంటిది నగ్న సత్యం. ఈ పద్ధతుల్లో ప్రపంచంలో ఉన్న మొత్తం భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని అమెరికా చేస్తున్నటువంటి కుట్రకి వ్యతిరేకంగా అందరూ కూడా గట్టిగా పోరాటానికి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అలీనోద్యమానికి పేరుగాంచినటువంటి మన భారతదేశం ఇవాళ ఆ విధానాలకు తూర్పుపరిచే పద్ధతుల్లో నరేంద్ర మోడీ విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి సంఘ్ పరివార శక్తులు ఇజ్రాయెల్కి మద్దతు పలకడం అంటే నరేంద్ర మోడీ మైండ్ సెట్ ఏమిటో మనందరూ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వచ్చి పాలస్తీనాకి అండగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి, ఇజ్రాయెల్ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిస్తా ఉన్నాం. అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ఆధిపత్యం కోసం యుద్ధాలని సృష్టిస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ని అడ్డం పెట్టి పాలస్తీనా అనేటటువంటి దేశాన్ని కనుమరుగైపోయేటట్టుగా చేసింది ఇప్పటికే. ఇంతేకాకుండా పాలస్తీనా వాళ్ళ మీద ఇజ్రాయెల్ చేసిన దాడిలో 55 లక్షల మంది పైచిలకు ఇప్పటికే మరణించడం అనేది జరిగింది. అలాగే ఇవాళ పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి దాడులతో పాటు మళ్ళీ ఇరాన్ పైన దాడులు చేస్తూ
చంటి బిడ్డల్ని, స్త్రీలని హై స్కూల్స్ పైన వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో దాడులు చేపిస్తూ ఇవాళ ఆ యొక్క దేశ ఉనికి కూడా లేకుండా చేయాలనేటటువంటి ఈ యొక్క దురహంకారం, సామ్రాజ్యవాద దురహంకారాన్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఇవాళ ఉన్నది. మన దేశం అలీనోద్యమానికి ఆ రోజున నాంది పలికినటువంటి దేశం. అలాంటి అలీనో దేశం ఉద్యమానికి నాంది పలికిన దేశం ఈ రోజున నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ట్రంప్ గారికి శిష్యుడిగా ఉంటూ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని కనీసం ఖండించలేని దుస్థితిలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉండడం అనేది జరుగుతూ ఉన్నది. దీనికి కారణం నరేంద్ర మోడీ ట్రంప్ భావజాలమే తప్ప మన అలీనోద్యమ భావజాలం ట్రంప్కు లేదనేది, అలాగే మోడీకి లేదనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు, ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, ఈ పార్టీలన్నీ నరేంద్ర మోడీ అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులేస్తూ నరేంద్ర మోడీకి బంటుల్లాగా మారిపోయినటువంటి ఈ స్థితిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ పాలస్తీనాకి సంఘీభావంగా, ఇజ్రాయెల్ దురాక్రమణకు నిరసనగా ఈ రోజున దేశవ్యాప్తంగా లెఫ్ట్ పార్టీలు పిలిపివ్వడం అనేది జరిగింది. ఇందులో 9 వామపక్ష పార్టీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం అనేది జరిగింది. భవిష్యత్తులో ఇంకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. వాటిల్లో కూడా ప్రజలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దాడులు రోజు రోజుకు పోయి చివరికి పాలస్తీనా మొత్తం దేశాన్ని కబలించి చివరికి గాజా ప్రాంతానికి కూడా పరిమితం చేసింది. ఇట్టి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితిలో, భద్రతా మండలిలో మొత్తం కూడా ఐక్యరాజ్య సమితిలో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని తీర్మానం ద్వారా దీన్ని మానవతా దృక్పథంతో ఈ యొక్క పాలస్తీనా దేశాన్ని వాళ్ళకు వదలాలి అనేటువంటి దాని మీద తీర్మానం చేశారు. అదేవిధంగా పాలస్తీనా ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు, ఆహారాన్ని, కనీసం మందులను కూడా పాలస్తీనా దేశంలోకి పంపించలేనటువంటి పరిస్థితి ఇవాళ ఇజ్రాయెల్ ప్రభుత్వం దిగ్బంధించింది. ఇటువంటి పరిస్థితుల్లో భద్రతా మండలి చేసినటువంటి తీర్మానాన్ని కూడా వీటో అధికారం కలిగినటువంటి అమెరికా వ్యతిరేకించింది. అదేవిధంగా ఇవాళ ఇరాన్ పైన సామూహిక దాడికి అది పురికొల్పింది. అందువల్ల ప్రపంచంలో దాని యొక్క సామ్రాజ్యవాద విస్తరణ కోసం, మన పెట్టుబడిదారీ విధానాన్ని అమలు చేయడం కోసం భారతదేశంలో కూడా అది ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని తన జూనియర్ భాగస్వామిగా చేసుకుని భారతదేశం పైన కూడా పెత్తనం చేస్తూ ఉన్నది. భారత ప్రభుత్వం అలీన విధానానికి కట్టుబడి ఉండి బాధిత పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడేది. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పూర్తి భిన్నంగా యుద్ధోన్మాదిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్కి అండగా నిలబడతా ఉంది. ఇది లౌకిక స్ఫూర్తికి, అలీన విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. ఇది యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహించేదిగా ఉంది. అటువంటి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి భారత్కు అండగా నిలబడింది. అలానే పాలస్తీనాకు, ఇజ్రాయెల్కి మధ్య సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు అండగా నిలబడింది. అలాంటి పాలస్తీనాకు భారత ప్రజలందరూ అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి దాన్ని ప్రోత్సహించినటువంటి అమెరికాకి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం.